guys, welcome to Srikanth Mototech. ఫ్రెండ్స్ ఈరోజు మనం ఈ వీడియోలో ఆల్ న్యూ టీవీఎస్ రోనిన్ 2025కి సంబంధించినటువంటి స్పెషల్ ఎడిషన్ మనం ఈరోజు రైడ్ చేసి మీకోసం నేను రివ్యూ తీసుకొచ్చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ వండర్ఫుల్ మిషన్ మనకి స్పాన్సర్ చేసింది ఒంగోలులోని విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్. సో దీనికి సంబంధించినటువంటి కాంటాక్ట్ నెంబర్స్ నేను స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. అప్పుడే ఇలాంటి మంచి కంటెంట్ మీ దాకా నేను తీసుకురాగలుగుతాను. ముందుగా ఇంజన్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 225.9cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కలిగినటువంటి SOHC ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. దీంట్లో మాక్సిమం 20 bhp పవర్ అలాగే 20 Nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో 181 mm హ్యూజ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. ఇండియన్ రోడ్స్ కి ఎనాఫ్ అని చెప్పొచ్చు. మీరు ఆఫ్ రోడ్ లోకి తీసుకెళ్ళినా ఇంజన్ కి ఎలాంటి హాని జరగదన్నమాట. సో మనకైతే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ కాబట్టి బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కూడా లభిస్తుంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. గైస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఇంజన్ చాలా రిఫైన్డ్ గా అనిపించింది. అండ్ ఎగ్జాస్ట్ నోట్ అయితే జస్ట్ టైం ఫాల్ ఇన్ లవ్ గైస్, చాలా మంచిగా అనిపించింది. మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కమింగ్ టు ద ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, మీకు ప్లెంటీ ఇన్ఫర్మేషన్ అని చెప్పొచ్చు డిజిటల్ కన్సోల్ లో ప్రొవైడ్ చేస్తున్నారు. మోడ్ సెట్ అనే 2 బటన్స్ ఉన్నాయి. దీని ద్వారా మీరైతే లోపల ఉన్న ఫీచర్స్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అలాగే స్పీడోమీటర్ మీకు డిజిటల్ గా కనిపిస్తూ ఉంది. సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ ఉంది. బ్లూటూత్ బ్లింక్ అవుతుంది. ఫోన్ కాల్ అలర్ట్స్, మెసేజ్ అలర్ట్స్ అన్ని మీరు పొందొచ్చు. అలాగే రెయిన్ మోడ్, అర్బాన్ మోడ్ అని 2 మోడ్స్ ఉన్నాయి. సో అకార్డింగ్ టు యువర్ స్టైల్ మీరు నచ్చిన మోడ్ పెట్టుకొని వెళ్తూ ఉంటే దానికి తగ్గట్టు ఫ్యూయల్ అనేది కన్జంప్షన్ అవుతూ ఉంటుంది. బెటర్ మైలేజ్ కూడా మీకైతే మాత్రం సో నాకు తెలిసి రెయిన్ మోడ్లో వస్తుంది అనమాట. సో విజిబిలిటీ కూడా చాలా బాగుంది. అండ్ నాకైతే మాత్రం చాలా మంచి డిజిటల్ కన్సోల్ ఆఫర్ చేశారన్న ఫీలింగ్ కలిగింది. బట్ దీని కలర్లోకి తీసుకొస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. నౌ కమింగ్ టు ద ఎలక్ట్రికల్స్, ఫ్రంట్లో మనకి స్ప్లిట్ LED ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి DRL వచ్చేసరికి కంపెనీ టీవీఎస్ నేమ్ రిఫ్లెక్ట్ చేసే విధంగా T షేప్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి హజార్ లైట్స్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం ఇవి కూడా మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ నుంచి లుక్ చాలా బాగుంది. మీకేమనిపించిందో లెట్ మీ నో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. బ్యాక్ సైడ్ టైల్ ల్యాంప్ కూడా మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. కరువు తిరిగి ఉంది. చూడటానికి ఇన్ఫినిటీ ల్యాంప్ లాగా డిజైన్ కొత్తగా అనిపించింది. చాలా బాగా నచ్చింది. అండ్ సైడ్ ఇండికేటర్ లైట్స్ మనకి LED ప్రొవైడ్ చేస్తున్నారు. ఆల్ LED సిస్టమ్ అయితే రోలింగ్ లో మీరు చూడొచ్చు. ఇక ఫ్రంట్ వీల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ లో మనకి 70 ఇంచ్ వీల్ తో ఆఫర్ చేస్తున్నారు. అలాయ్ వీల్స్ కూడా చాలా బాగున్నాయి. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. అలాగే ఇవి మనకి బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు కాబట్టి ఆఫ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది. 110/70 ఇంచ్ టైర్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అండ్ 300 mm డిస్క్ బ్రేక్ తో వస్తుంది. అండ్ ఫ్రంట్ వీల్ అయితే చూడటానికి చాలా బాగుంది కదా. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి ఆఫ్ రోడ్ లో అదర కొడుతుంది. అండ్ మీకు ఫ్రంట్ లో 300 mm డిస్క్ బ్రేక్ తో వస్తుంది. ABS కూడా ఉంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసరికి 130/70 నుంచి వీల్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇది కూడా ట్యూబ్లెస్ టైరే. 240 mm డిస్క్ బ్రేక్ తోటి ఆఫర్ చేస్తున్నారు. బ్యాక్ సైడ్ కూడా ABS ఉంది కాబట్టి మీరు బ్రేకింగ్ ఎలా చేసినా సరే, ప్యానిక్ బ్రేక్ చేసినా సరే బ్రేక్స్ అయితే మాత్రం మీకు చాలా ప్రాపర్ గా పడతాయి. పిస్టన్స్ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తాయి. అలాగే మీకు స్కిడ్ అయ్యే అవకాశం కూడా లేదు. బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ కాబట్టి ఆఫ్ రోడ్ లో చాలా బాగుంటుంది. సరే నేను రైడ్ చేస్తూ మాట్లాడతాను రోడ్ గ్రిప్ ఎలా ఉంది ఏంటి అనే దాని గురించి. ఇక మనకి సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే ఫ్రంట్ లో 41 mm UHD షాంపైన్ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ వైజ్ కూడా రోనిన్ చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. నేను సస్పెన్షన్ వైజ్ ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది నేను 2 ఆఫ్ రోడ్ అండ్ మనకి ఆన్ రోడ్ లో ట్రై చేసి చూస్తాను. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 7 స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మోనోషాక్ కావాలంటే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడం వల్ల సీట్ హైట్ అనేది పెంచుకోవడం తగ్గించుకోవడం మీరైతే చేయొచ్చు. బ్యాక్ సైడ్ నుంచి లుక్ అయితే రోనిన్ ఇలా కనిపిస్తూ ఉంటుంది. ఇక 795 mm సీట్ హైట్ అయితే ఉంటుంది. 5.5 ఉండే వాళ్ళ దగ్గర నుంచి సీట్ ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. సింగిల్ సీట్ కాబట్టి ఫ్యామిలీకి చాలా బాగుంటుంది. లిమిటెడ్ సీటే ఉంది, అంత పెద్ద సీట్ అయితే కాదు. ముందు ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఆన్ రోడ్ ప్రైస్ విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్ ఒంగోలులో 2,11,000 రూపాయలకి టీవీఎస్ రోనిన్ 2025 మోడల్ అయితే మీరు పొందొచ్చు. ఎగ్జాక్ట్ గా మీరైతే మాత్రం కాంటాక్ట్ అయితే తెలుసుకోవడం కోసం స్క్రీన్ మీద నెంబర్స్ కనిపిస్తూ ఉంటాయి, కాంటాక్ట్ అవ్వగలరు. అండ్ ఇక డిజైన్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది స్పెషల్ ఎడిషన్ రోనిన్ అని చెప్పి మనకి చాలా మంచి స్టిక్కరింగ్ కనిపిస్తుంది. రెడ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో చూడటానికి చాలా బాగుంది. అండ్ మనకి అలాగే ట్యాంక్ మీద హార్స్ సింబల్ అయితే 3D లోగో ప్రొవైడ్ చేశారు. ట్యాంక్ వచ్చేసరికి 14 లీటర్స్ ట్యాంక్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చాలా మంచి విషయం. ఇక్కడ స్పెషల్ ఎడిషన్ అని చెప్పి మనకైతే ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది అనమాట. అలాగే దీంట్లో USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది. సో మన ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ అన్నిటికీ కూడా చక్కగా రోనిన్ ద్వారా ఛార్జింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద బిల్డ్ క్వాలిటీ పార్ట్, సో చాలా మంచి బిల్డ్ క్వాలిటీ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ బ్యాక్ సైడ్ ఎర్గనామిక్స్ వైజ్ చూసుకుంటే TVS లోగో అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. అలాగే రేర్ మడ్ గార్డ్ చాలా వైడర్ పార్ట్ అయితే మనం చూడొచ్చు. అలాగే మనకి ఎగ్జాస్ట్ మీద ఒక చిన్న మఫ్లర్ అయితే ప్రొవైడ్ చేశారు. బ్లాక్ క్రోమ్ ఫినిషింగ్ తోటి
చాలా మంచిగా అయితే ఉంది. అలాగే శారీ గార్డ్ చూడొచ్చు. అలాగే ఇది మనకు వచ్చేసరికి చైన్ సీల్ చేయబడి ఉంటుందన్నమాట. సో ఒక మంచి రెట్రో స్టైల్ వెహికల్కి సో ఇలా సీల్ చేయడం అనేది చాలా మంచి విషయం. ఎందుకంటే మనకి ప్రతి 500 కిలోమీటర్లకి వెళ్ళి చైన్ని క్లీన్ చేసుకునేటువంటి బాధ తప్పుతుందన్నమాట. అండ్ అది కూడా చాలా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేశారు. అండ్ కమింగ్ టు ద ఫుడ్ పెక్స్ మనకి చాలా మంచిగా అయితే ఉన్నాయి. సో అలాగే సైడ్ స్టాండ్ ఆటో కట్ ఆఫ్ ఫీచర్ కూడా ఉంటుంది. సింగిల్ గేర్ లివర్ అయితే మీరు చూడొచ్చు. ఒక గేర్ కిందకి మిగతా 4 గేర్లు వెనక్కి వేసుకుంటాం. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్. అలాగే మనకి ఇక్కడ చిన్న క్రోమ్ ఫినిషింగ్ అయితే యాడ్ చేశారు. అలాగే ఇది మనకి మెటల్ పార్ట్ అనమాట. మెటల్ ట్యాంక్ ఇవ్వడం చాలా మంచి విషయం. ఈ రోజులను బట్టి అన్ని కూడా మనకి ఫైబర్ ప్లాస్టిక్ తో వస్తున్నాయి కాబట్టి బిల్డ్ క్వాలిటీ వైజ్ రోనిన్ చాలా స్ట్రాంగ్ గా ఉందని చెప్పడానికి సో మనకి ట్యాంక్ ఒక నిదర్శనం అన్నమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రైడ్ చేద్దాం. రైడ్ చేసి నేను మాట్లాడతాను. ఇంజన్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, బ్రేకింగ్ ఎలా ఉంది, అలాగే సీట్ కంఫర్ట్ ఎలా ఉంది, ఇలాంటి విషయాలన్నిటి గురించి క్లియర్గా మాట్లాడతాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గాయస్ ఫస్ట్ ఇంప్రెషన్ ఫుల్ అదిరిపోయింది. కొంచెం ముందుకెళ్దాం, అక్కడ పెద్ద హైవే ఉంది, అక్కడైతే టాప్ స్పీడ్ చెక్ చేద్దాం. వచ్చేటప్పుడు రిటర్న్లో ఆఫ్ రోడ్లో కూడా దీన్ని అయితే మనం టెస్ట్ చేద్దాం. గాయస్ హ్యాండ్లింగ్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. వాట్ ఏ సూపర్ హ్యాండిల్ బార్. నాకు చాలా వైడ్గా కాన్ఫిడెంట్గా ఉంది. అండ్ ఇది 160 కేజీలు వెయిట్ ఉంటుంది. స్టిల్ ఇక్కడ మనకి హ్యాండిల్ బార్ పట్టుకొని వెహికల్ రైడ్ చేస్తూ ఉంటే ఎంత లైట్ ఫీల్ ఉందన్నమాట. హ్యాండిల్ బార్ చాలా స్మూత్ ఉంది. ఎలా కావాలంటే అలా ఒక టాయ్ లాగా తిప్పుకోవాల్సి ఉంటే మీరు హ్యాపీగా తిప్పుకోవచ్చు అనమాట. అలా అనిపిస్తుంది నాకైతే లిటరల్లీ. గాయస్ ఈ కార్ని క్రాస్ చేసి మనం రైట్ తీసుకుంటే హైవే మీదకి ఎక్కేయచ్చు. సో అక్కడైతే నేను టెస్ట్ చేస్తాను. గాయస్ హ్యాండిల్ బార్ అయితే నిజంగా చాలా లైట్ ఉంది. అసలు ఎంత బాగుందంటే నడుపుతున్న కొద్ది ఇంకా నడపాలన్న ఫీల్ కలుగుతుంది. అది సిట్టింగ్ పోస్టర్ కూడా అదిరిపోయింది. గేర్ షిఫ్టింగ్ కూడా చాలా స్మూత్ ఉంది. అసలు గేర్లు వేసుకునేటప్పుడు తీసుకునేటప్పుడు ఎక్కడా కూడా స్ట్రక్ అవ్వటం హార్డ్ ఫీలింగ్ అయితే లేదు. గాయస్ లిటరల్లీ వాట్ ఏ పికప్ గాయస్. నిజంగా లో ఎండ్ గేర్స్లో ఫుల్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. సో నాకైతే ఇంప్రెసివ్. ఈ మధ్య కాలంలో ఇలాంటి ఒక మంచి వెహికల్ని నడిపించాను. సో టీవీఎస్ రోనిన్ చాలా మంచిగా అయితే ఉంది. కాకపోతే ఈ డిజిటల్ కన్సోల్ కూడా కలర్ TFT క్లస్టర్లోకి మారిస్తే ఇంకా చాలా బాగుంటుంది. అఫ్కోర్స్ బ్రైట్నెస్ బాగానే ఉందనుకోండి. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం సర్వీస్ రోడ్ నుంచి హైవే అయితే ఎక్కేయచ్చు. గాయస్ గెట్ రెడీ, టాప్ స్పీడ్ చెక్ చేయబోతున్నాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూడండి. ఫ్రెండ్స్ 100కి రీచ్ అయ్యాను. నాకు అసలు వైబ్రేషన్సే తెలియట్లేదు. దట్స్ కూల్ ఎనఫ్. నాకు బాగా నచ్చింది రోనిన్ అయితే మాత్రం రైడ్ చేస్తున్నప్పుడు. ఇంకొకసారి అటెంప్ట్ చేస్తాను టాప్ స్పీడ్ కోసం. ఫ్రెండ్స్ 109 వరకు రీచ్ అయినట్టున్నాను. సీరియస్లీ చాలా మంచి రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నేను అర్బన్ మోడ్లో రైడ్ చేశాను. రైన్ మోడ్లో పెట్టుకొని ఇప్పుడు ఆఫ్ రోడ్లో టెస్ట్ చేస్తాను. టాప్ స్పీడ్ అయితే ఇది 120+ అయితే వెళ్ళగలదు ఈజీగా. ఇప్పుడు దీన్ని కంప్లీట్ ఆఫ్ రోడ్ వెహికల్గా నేనైతే మార్చబోతున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. గైస్ కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి చాలా దూరం ఆఫ్ రోడ్ అయితే ఉంది. సో ఆఫ్ రోడ్లో ఈ బ్లాక్ ప్యాటర్న్ టైర్స్ ఎలా వర్క్ చేస్తాయో చూద్దాం. అండ్ 130 సెక్షన్ టైర్ అయితే ఇస్తున్నారు బ్యాక్ సైడ్. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఉంది. సో నేనైతే ఇప్పుడు బ్రేకింగ్ అండ్ రోడ్ గ్రిప్ని అయితే చెక్ చేస్తాను. సస్పెన్షన్ ఫీల్ కూడా తెలుస్తుంది గాయస్. సో నాకైతే అసలు పంప్సే రావట్లేదు. చిన్న చిన్న గులక రోడ్ లాగా అనిపిస్తుంది. నార్మల్గా అయితే కొంచెం స్లోగా వెళ్ళొచ్చు. బట్ ఇక్కడ నేను అప్పటికి ఆల్మోస్ట్ 70 క్రాస్ అవుతున్నాను. అంత చక్కగా వెళ్తుంది అన్నమాట వెహికల్. సీరియస్లీ నాకు బాగా నచ్చింది. ఆఫ్ రోడ్లో కూడా మీరు ఈ వెహికల్ అయితే యూస్ చేయొచ్చు. ఇలాంటి ఒక రెట్రో స్టైల్ మోడల్ని క్రూజింగ్ కోసం, ఆఫ్ రోడ్ కోసం సో చక్కగా మెయింటైన్ చేయదగ్గట్లుగా టీవీఎస్ కంపెనీ రోనిని మనకు ఆఫర్ చేయడం చాలా మంచి విషయం అన్నమాట.
గాయస్ ఇంప్రెసివ్, సీరియస్లీ ఆఫ్ రోడ్లో కూడా ది బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది ఇప్పటి వరకు. నాకైతే హైవే మీద ఒకలాంటి ఫీల్ ఉండేది, ఇది హైవే మీద బాగా పర్ఫామ్ చేస్తుంది, ఆఫ్ రోడ్లో తక్కువగానే ఉంటుంది ఎందుకంటే ఇది రెట్రో స్టైల్ మోడల్ కదా అనుకున్నాను. బట్ ఆఫ్ రోడ్లో కూడా నెక్స్ట్ లెవెల్ బీస్ట్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది అనమాట. సీరియస్లీ సూపర్. గాయస్ ఎలా ఉంది ఎగ్జాస్ట్ నోట్? గర్జిస్తున్న సింహం లాగా అనిపించలేదా మీకు? సో నాకైతే అనిపించింది. సో ఆ కింద చిన్న టన్నెల్ దగ్గర ఇది కూడా ఆఫ్ రోడే గాయస్. సో బ్రేక్ చేసినప్పుడు బ్రేక్ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది, కాన్ఫిడెంట్గా ఉంది. సో బండి నేను నడుపుతున్నప్పుడు సో ఎంత స్పీడ్ అయినా వెళ్ళినా నేను దీన్ని హ్యాండిల్ చేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకైతే ఇచ్చింది. ఈ మధ్య కాలంలో ఇలాంటి రెట్రో స్టైల్ మోడల్ని, ఇంత పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మోడల్ని మనకు అలాగే వైబ్రేషన్స్ లేకుండా మంచి రోడ్ గ్రిప్ తోటి, మంచి బ్రేకింగ్ తోటి, సో గేర్ షిఫ్టింగ్ కూడా అసలుకి హార్ట్ లేకుండా, సో చాలా తక్కువ మైనస్ పాయింట్లు అయితే ఉన్నాయన్నమాట. సో రోనిన్ గురించి మాట్లాడుకున్నట్లుగా అయితే సో డిస్ప్లే అయితే మాత్రం కొంచెం విజిబిలిటీ అనేది హెవీ లైట్లో తక్కువగా ఉందనే కానీ రిమైనింగ్ అంతా ఓకే. అండ్ అలాగే మనకి అడ్జస్టబుల్ క్లచ్ లివర్స్తో కూడా ఆఫర్ చేస్తున్నారు. మీరు కనుక రెయిన్ మోడ్లో నడిపించుకున్నట్లుగా అయితే 40 kmpl దాకా మైలేజ్ అయితే వస్తుందన్నమాట. అర్బన్ మోడ్లో మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది కానీ మైలేజ్ అయితే తగ్గుతుంది. రెయిన్ మోడ్ యూస్ చేసుకోండి. గాయస్ సస్పెన్షన్ వైజ్ కూడా ఫ్రంట్లో 41mm UHD ఫోర్క్లు సస్పెన్షన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మోనోషాక్ అద్భుతంగా పనిచేసింది. సో సింగిల్ మీద వెళ్తున్నప్పుడే మంచి సస్పెన్షన్, స్మూత్ ప్లేబ్యాక్ ఉంది. ఇక మనకి డ్యూయల్ మీద వెళ్తున్నప్పుడు చాలా బాగుంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇక నేనైతే షోరూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను వెహికల్ని హ్యాండ్ ఓవర్ చేయడం కోసం. టీవీఎస్ షోరూమ్ మనకి విష్ణుప్రియ టీవీఎస్ షోరూమ్ ఒంగోలులో 2,11,000 ఈ వెహికల్ అయితే లభిస్తుందంట. సో ఖచ్చితంగా కూడా మీరు దగ్గరలో ఉంటే విజిట్ చేయండి, టెస్ట్ రైడ్ చేయండి. నేను చెప్పిన ప్రతి మాట మీరైతే ఎక్స్పీరియన్స్ చేస్తారు. గాయస్ జస్ట్ ఫీల్ మై రైడ్, వాట్ అండ్ ఎగ్జాస్ట్ గాయస్, సూపర్ ఉంది అసలు. పికప్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. కొంచెం ఎక్కువ చెప్తున్నాను అనుకోవద్దు. సో కంపల్సరీ వర్తీ వెహికల్ అనమాట. ఈ సెగ్మెంట్లో ఆల్ కేటగిరీస్, ఆల్ డిపార్ట్మెంట్స్ని టిక్ చేస్తుంది. ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే చేయదనుకుంటున్నాను.